మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా శివశంకర్ గారు, ఎప్పుడు అన్నా బీచ్కి వెళ్ళావు అన్న? ఈ వీడియో పాతది, మీరు ఇవాళ చూశారు, వెళ్ళి సంవత్సరం పైన అయింది. ఇక ఏమని వర్ణించను అని ఒక చిన్న షార్ట్ పెట్టి, అయితే ఆరంభంలో అది నెట్ ప్రాబ్లం వల్ల లిప్ మూమెంట్కి పాటకు సెట్ కాలేదు. చివరిలో అయితే బాగానే వచ్చింది. మొత్తం మీద అయితే 1000 వీక్షణలు, 130 ఇష్టాలు. థ్యాంక్ యూ బ్రోస్. ఇక భాను గారు, 6 100 200 టమోటా ఫార్మర్స్ ఇట్లాంటప్పుడే అసలు. ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉంది, ఇలాగే ఉండదు కదా. బంతిని కింద ఎంత వేగంగా కొడితే రిటర్న్ అంత వేగంగా బౌన్స్ అవుతుంది. 6 100 200 ఇట్లాంటప్పుడే అసలు మార్కెట్ డౌన్ ఉంది, ఇలాగే ఉండదు కదా. బంతి కిందకి ఎంత వేగంగా కొడితే అంత వేగంగా పైకి అది అంత బౌన్స్ అవుతుంది అని ఆయన కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, ఒకటైతే వాస్తవం, ఎప్పుడు ఇవే రేట్లు ఉండవు కదా. అన్నా టమోటా ఠా అన్న శ్రీనివాస గారు ఇదివరకు అన్నది కామెంట్ పెట్టారు, బంతి మనం ఎంత వేగంగా కిందికి కొడితే అంతలా బౌన్స్ అవుతుందని. ఎప్పుడు ఇవే రేట్లు ఉండవు, బట్ ఇప్పుడు వస్తున్న టమాటా అన్నదాతలు మాత్రం ఇది దురదృష్టం. ఇక సంతోష్ రెడ్డి గారు, రోజుకు ఒక కొత్త టమోటా అనాలిసిస్ట్ పడుతున్నారు. అన్నీ తెలిసిన వారు వాళ్ళే పంట పెట్టి మనీ సంపాదించుకోవచ్చు కదా. వాస్తవమే, నేను కూడా ఇదే చెప్తున్నాను. టమోటా ధరలు ఎప్పుడు వస్తాయని తెలిస్తే పంట ఎక్కడైనా ఎవరికైనా సరే గట్టిగా హామీ ఇచ్చి మరి మనం పంట వేసుకోగలము. బట్ చూడాలి. ఇక మల్లారెడ్డి గారు, అన్నా నమస్తే. ప్రస్తుతానికి హెవీ ప్లాంటేషన్ అంటున్నారు, అలాగే ఎండలు కూడా చాలా భారీగా ఉన్నాయి. వైరస్ అటాక్ అవుతూ ఉన్నది. మా తెలంగాణలో హెవీగా ఉన్నాయి ఎండలు. రైతు తోట జాగ్రత్త కాపాడుకోండి, ఖచ్చితంగా రేట్లు ఉంటాయి. రైతులు భయపడకండి. నా తోట ఏప్రిల్ 20కి శాంపుల్ పడుతుంది. జై జవాన్ జై కిసాన్. మల్లారెడ్డి, ఆ పేరులోని ఏదో మ్యాజిక్ ఉంది. శివశంకర్ గారు, ఏముందన్నా కష్టం తప్ప. అది కాదన్నా, మల్లారెడ్డి అంటే పూలమ్మినా పాలమ్మినా బోర్వెల్స్ వేసిన ఇది ఫేమస్ కదా. ఇక మనం మరొక పరిశీలిస్తే, అన్నా ఒకటి రాసి పెట్టుకోండి, మార్చి ఏప్రిల్ వర్షం లేకపోతే ఖచ్చితంగా 1000 రూపాయలు వెళ్తుంది. శివశంకర్ గారు దానికి రిప్లై ఇచ్చారు. అన్న తీపి కబురు చెప్పారు. ఒకటి ఆయన అనేది మాత్రం వాస్తవం, వర్షం పడకపోతే మాత్రం టమోటా పంట రాకపోతే, ప్రస్తుతం తోటలు బాగానే ఉన్నాయి. రాను ఎండలు పెరిగితే మాత్రం తోటల ఆరోగ్యం దెబ్బతింటుంది. వర్షం రాకపోతే మాత్రం ఖచ్చితంగా 1000 రూపాయల ధర అయితే పెరుగుతుంది. అది 1000 ఎంత చెప్పలేను, కానీ వర్షం పడితే మాత్రం చూడాలి, వెయిట్ చేయాలి. కోలార్తముడు వినోద్ కుమార్, దయచేసి కామెంట్ పెట్టే వాళ్ళకు మనవి, అస్సాం గోదావరి విజయవాడ అంటూ కామెంట్లు పెట్టకండి. రైతు అంటేనే ధైర్యం, అలాంటిది రైతే భయపడితే ఎలా పంట పెట్టాలి? ఇకంతా దైవాధీనం. మన పని మనం సక్రమంగా చేయాలి. నువ్వు చేసే పని నిజాయితీగా ఉంటే సమస్త కోటి నీకు సహాయపడుతుంది. ధర్మాన్ని నమ్ము. ఎవడు ఏమనుకున్నా నీ పని నువ్వు చేసుకుంటూ పో. యూట్యూబ్ వాళ్ళు కూడా ఒక మనవి, రైతుల్ని కాస్త భయపెట్టకుండా ఉంటే చాలా మంచిది. మీ ఖచ్చితమైన సమాధానం ఉంటే చెప్పండి. ఒకటి 2025 2005 గ్యారంటీ అంటాడు, కానీ ఏ నెల అమ్ముతుందో చెప్పడు. ఇంకొకటి 10,000 వేయండి, ఎప్పుడు అమ్ముతానో చెప్తానంటాడు వ్యూస్ కోసం. దయచేసి రైతుల జీవితాలతో ఆడుకోకండి. ఇందులో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. తప్పులేమేం తమ్ముడు, చాలా చక్కగా చెప్పావు. అస్సాము గోదావరి విజయవాడ అంటూ కామెంట్లు పెట్టకండి. రైతులను భయపెట్టకండి. రైతు అంటేనే ధైర్యం, అలాంటి రైతే భయపడితే టమోటా పంట ఎలా పెట్టగలం? సూపర్. దీనికి 4 రిప్లై కామెంట్లు వచ్చాయి. ముందుగా GPL 773 గారు, ఇది కరెక్ట్ బ్రో, ఎవడు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పలేడు. రేట్స్ ఉన్నప్పుడు కాదు చెప్పేది, ఇప్పుడు చెప్పేవాడు మగాడు. ఊరికే ఫార్మర్స్ని భయపెడుతున్నారు వ్యూస్ కోసం. అంతా చెత్తన డాష్ గాల్లే ఫార్మర్స్తో ఆడుకుంటున్నారు. ఎవరు భయపెట్టినా ఈయన్ని ఎవరు తగ్గేదిలే. దేవరాజు గారు, రైతు భయపడడు ఏమైనా కానీ. దేవరాజు గారే,
ఇక గణేష్ గారు, టమోటా పంట పండించే రైతులు 100% నష్టపోతున్నారు. మీరు ఎందుకు అనవసరంగా ఖర్చులు పెట్టుకొని టమోటా పంట పండిస్తున్నారు? వేరే పంటల మీద మీరు ఎందుకు వెళ్ళడం లేదు? మీ వల్ల లాభపడేది వినియోగదారులు కన్నా బ్రోకర్లు, వ్యాపారస్తులు మాత్రమే లాభపడుతున్నారు. చూసి పంటలు వేసుకోండి, భారీ లాభాలు వస్తాయని ఎవడో యూట్యూబ్ ఛానల్లో చెప్తే ఆశపడి వేసుకోవద్దు అని చెప్పడంలో తప్పు లేదు కదా. జై హింద్, జై భారత్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఎక్స్పోర్ట్ కావాలంటే క్లైమేట్ కూల్ అవ్వాలి. కూల్ అవ్వాలంటే జూన్ 15 ఎక్స్పోర్ట్ పక్కా. కానీ ఏప్రిల్ మే మంత్కి ఆల్ లోకల్ టమాటాస్ ఉన్నాయి కాబట్టి 300 నుంచి 400, అది కూడా కష్టం మీద పోవచ్చు. జూన్ 15 నుంచి జూలై 30 వరకు 500 నుంచి 1000 వెళ్తాది. కానీ దిస్ ఇయర్ కొంచెం జాగ్రత్తగా ప్లాంటేషన్ చేసుకోండి ఫార్మర్స్. శివకుమార్ గారు, మే 10 నుండి పక్కా టమోటా రేట్స్ పెరుగుతాయి. అంతవరకు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. కుమారెడ్డి గారు, అన్నా ఛాంపియన్ పీచెస్ టమోటా ప్లాంటేషన్ రిజల్ట్ ఎలా ఉందన్న? అన్నదాతలందరికీ ముఖ్య విజ్ఞప్తి, ప్లాంటేషన్ పిహెచ్ఎస్ అంటే ఛాంపియన్ పిహెచ్ఎస్ ఈ కొత్త వంగడం టమోటా కూడా వచ్చింది. ఆ అన్నదాత నాకు ఫోన్ కూడా చేశారు. మీరు కూడా ఎవరైనా అది ఛాంపియన్ పిహెచ్ఎస్ టమో సీడ్ వేసి ఉంటే దాని యొక్క ఫలితం ఎలా ఉందో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. నరేంద్ర గారు అదే మీ నుంచి ఆశిస్తున్నారు. శివకుమార్ గారు, అన్నా బయట రాష్ట్రాల్లో వడగళ్ల వానలు పడ్డాయంటున్నారు. టమోటా తోటల మీద ఏమన్నా ప్రభావం చూపించి కొంచెం రేట్లు పెరిగే అవకాశం ఉందా? అన్నా వడగళ్ల వర్షాలు పడ్డాది భారీ కాదు, ఏదో చదువు మాత్రం పడినట్లు ఉన్నాయి. వార్తలు కూడా పెద్దగా రాలేదు. చదువు వర్షాలు తమిళనాడు కూడా పడ్డదన్నా. మొన్న కుంభకోణం ఏరియాలో కూడా వడగళ్ల వర్షం భారీగా పడింది. నరేంద్ర గారు మరొక కామెంట్ పెట్టారు. అన్నా టీవీఎస్ మండి అధినేత మీతో ఏమి చెప్పారు అన్నా? ప్లీజ్ చెప్పండి అన్నా, ప్లీజ్ అన్నా. దీనికి రిప్లై కామెంట్ వచ్చింది. రవి గారు, అన్నా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? టీవీఎస్ వాళ్ళు కానీ ఎస్ఎల్వి వాళ్లకు కానీ ఎక్కడ ఉన్న మహామహులైన మండీ వాళ్లకు రేట్స్ ఎప్పుడు పెరుగుతాయి అని అస్సలు తెలియదు. సంక్రాంతి తర్వాత ఇదే టీవీఎస్ బాబు బిగ్ బాక్స్ 1500 రూపాయలు వెళ్తుంది అన్నారు, కానీ 150 కూడా పోలేదు. టీవీఎస్ బాబు అలా చెప్పాడు, నాకేదో సమాచారం లేదు. బయర్స్ ఎప్పుడు వస్తారు అనేది వచ్చే ముందు, అది కూడా ఒక వీక్ ముందు బయర్స్ వస్తున్నారని చెప్పగలరు. సయ్యదన్న కన్నా టీవీఎస్ బాబు అనుభవజ్ఞుడు కాదు. సారీ బ్రో, నిన్న ఢిల్లీలో బాబు కలిసిన టమోటా కంపెనీ అతను చాలా అనుభవజ్ఞుడు. అతనే ఈసారి టమోటా వ్యవసాయంలో 3 కోట్లు పోగొట్టుకున్నాడు. సో ఏప్రిల్లో అనంతపురం నుండి పులివెందల మరియు కర్నూలు బెల్ట్, ఆంధ్ర సైడ్ కాయలు తగ్గుతాయి. ఏప్రిల్లో రేట్స్ జంప్ అవుతాయి, ఇది తథ్యం. రవి గారు కామెంట్ అయితే బాగానే పెట్టే, కానీ టీవీఎస్ బాబు 1500 చెప్పాడన్న సంగతి నాకైతే తెలియదు. ఆయన ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వడు. మరి ఢిల్లీలో మొహమాటం కొద్దిగా మాట్లాడాడు. ఒకటైతే వాస్తవం, ఎవరు కూడా మండి వాళ్ళు ఎవరు కూడా టమాటా ధరలు ఎప్పుడు వస్తాయి ఎవరు చెప్పలేరు. అలా చెప్పలేదు వాళ్ళే. ఇప్పుడు మీ అందరూ తెలిసిన సీఎంఆర్ భారీ వ్యవసాయం చేస్తారు, బట్ ఆయనకు కూడా తెలియదు టమాటా రేట్ ఎప్పుడు వస్తుంది ఏమి అని. మొత్తం మీద రవి గారైనా కోలాతముడు వినోద్ కుమార్ అయినా చెప్పినట్లుగా మన పని మనం చేయాలి. అనవసరంగా గోదావరి, అస్సాము, విజయవాడ గోదావరిని రైతులు ఎవరు భయపడతారని కామెంట్ పెట్టారు. ఎందుకంటే ప్లాంటేషన్ భారీ స్థాయిలో ఉంది, అందుకే ఇలాంటి కామెంట్లన్నీ వస్తాయి. అదే 2023-24 సంవత్సరం టమోటా పంట సిరులు కురిపించింది. దాన్ని చూసి ఈసారి చాలామంది టమోటా పంట మీద మొగ్గు చూపారు. ఇతరాతర పంటలు పూర్తిగా వదిలేసినట్లే. ఈ ప్లాంటేషన్ చూసి అందరూ భయపడుతున్నారు. బట్ టమోటా పంట అదృష్టంతో ఆట ఎప్పుడేమవుతుందో మనం చెప్పలేము. ధర దైవాధీనం. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.